about how to calculate empirical and molecular formula. సో ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు హౌ టు క్యాలిక్యులేట్ ఎంపిరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ అంతా రాస్తే బోర్డు సరిపోదు కాబట్టి ఆ క్వశ్చన్లో ఉండి ఇచ్చిన వాటి గురించి రాశాను. ఫ్రమ్ దిస్ క్వశ్చన్ ద క్వశ్చన్ ఈజ్ గివెన్ దట్ K means potassium 26.57% and chromium Cr means 35.36%. Oxygen O, its percentage is 38.07. Along with that, atomic weights are also given. Potassium atomic weight 39, chromium atomic weight 52, oxygen atomic weight 16. సో ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎంపిరికల్ ఫార్ములా. ఓకే, సో ఎలా రాయాలని చెప్పా, ఫస్ట్ ఎలిమెంట్స్ రాసుకుంటాం. ఫస్ట్ కెరే ఇచ్చారు పొటాషియం, సెకండ్ ఎలిమెంట్ ఈస్ గివెన్ క్రోమియం, థర్డ్ ఎలిమెంట్ ఈస్ ఆక్సిజన్. దెన్ వీ హ్యావ్ టు రైట్ ద పర్సంటేజ్ కాంపోజిషన్. ఇన్ ద గివెన్ ప్రాబ్లం పొటాషియం పర్సంటేజ్ ఈస్ 26.57%, chromium percentage is 35.36%, oxygen percentage is 38.07. When we write atomic weight, in the question already given their atomic weights also. For the K, atomic weight given 39, chromium atomic weight 52, oxygen atomic weight 16. So then we have to calculate atomic weight ratio. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పా, పర్సంటేజ్ కాంపోజిషన్ ఈస్ డివైడెడ్ బై దేర్ అటామిక్ వెయిట్. ద గివెన్ పర్సంటేజ్ కాంపోజిషన్ ఈస్ డివైడెడ్ విత్ అటామిక్ వెయిట్, దెన్ వీ విల్ గెట్ అటామిక్ వెయిట్ రేషియో. ఫస్ట్ చేద్దాం, ఏమి ఇచ్చారు ఇక్కడ పర్సంటేజ్ 26.57/39 అటామిక్ వెయిట్ డివిజన్. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయో న్యూమరేటర్లో, దట్ మీన్స్ కింద వీ హ్యావ్ టు రైట్ దట్ నెంబర్ ఆఫ్ జీరోస్. పాయింట్ తర్వాత 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్. ఓకే, నార్మల్గా స్కూల్ లెవెల్లో ఎలా భాగహారం చేస్తారో అలాగే చేసుకోండి, మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా. ఇప్పుడు తక్కువ వాల్యూ దీనికంటే ఐ విల్ రైట్ 0. సో 0, సో 3900 into nearby I will write put here 6. చేద్దాం వస్తుందో లేదో. 0 0 6 9 jar 54 6 0 6 3 jar 18 18 plus 5 23. సో నియర్ బై వస్తుంది కాబట్టి 6 23,400. సో విల్ గెట్ 7. 5లో 4 పోతే 1, 6లో 3 పోతే 3. I will put one more 0 here because it is smallest value. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని ఇక్కడ రాస్తా చూడండి. 3900 into 6 వేస్తే ఇంత వస్తుంది, 31 ఉంది. కలిసి 7 వేసామనుకోండి, 0 0 63 2 3 7 21 plus 6 27. ఇంకా ఒకవేళ ఇంకా వస్తుందని చూద్దాం. 3900 into 8 వేసామనుకోండి, 0 0 8 9 jar 72 3 8 jar 24 24 plus 7 31 నియర్ బై వస్తాను. సో 0.68. ఓకే, సో ఐ విల్ రైట్ హియర్ వాట్ ఇస్ ద సింప్లెస్ట్ రేషియో. ఎలా చేసామడ 26.57/39 చేసి నియర్ బై ఆన్సర్ ఎంత వస్తుంది, 0.68. ఓకే, సో దిస్ అటామిక్ వెయిట్ రేషియో ఆఫ్ పొటాషియం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిఆర్ చేద్దాం, క్రోమియం. సో ఇన్ ద క్వశ్చన్ సిఆర్ గివెన్ 35.36%. వీ హ్యావ్ టు డివైడ్ విత్ దిస్ అటామిక్ వెయిట్ 52. సో దీన్ని కూడా 35.36/52 రాసుకోండి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ పిట్ 2 zeros here. సో when we do normal division 5200 3536. So 3536 is divided by the
5200. So ఈ smallest value కాబట్టి 0, I can write here 0. ఇక్కడ నియర్ బై కనబడుతుంది 5 6 are 30 అంటే 5200 into 6 చేశాను అనుకోండి 0 0 6 2 are 12 6 5 are 30 31 నియర్ బై. సో 6 31,200. 6లో 0 పోతే 6, 3లో 2 పోతే 1, 5లో 1 పోతే 4. ఓకే, ఇది తక్కువ వాల్యూ. ఐ విల్ రైట్ హియర్ 0 అగైన్. సో 530 అయినప్పుడు 530 అంటే 5 8 జార్ 5200 into 8 వేసాను అనుకోండి 0 0 8 2 జార్ 16 5 8 జార్ 40 41 అంటే కరెక్ట్ సరిపోతుంది. 0.68 41,600. సో what is the simplest ratio of chromium? 0.68. Okay, so again we have final one. We have to calculate the atomic weight ratio of oxygen. So in the question, what is the atomic weight of oxygen given? 38.07 is divided with atomic weight of oxygen given there 16. So when we do calculation 38.07 by 16, I can write 3807 by 1600. పాయింట్ తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి when we do normal division, so ఇక్కడ ఆల్రెడీ కనబడుతుంది 16 3 jar 48, 16 2 jar 32. So I will put 16 2 jar, 62 jar means 32, 3200, 7 0 8లో 2 పోతే 6. So I will put 0 here, the point. So 16 3 jar 48 నియర్ బైకి తెలుస్తుంది. ఇక్కడ 16 4 jar 64 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 16 3 jar 48 means 4800. సో 0 7 8 6లో 4 పోతే 2. ఓకే, సో అగైన్ 16 2 jar సో 10లో 8 పోతే 2 కదా, 2 5లో 4 పోతే 1. సో సరిపోదు కాబట్టి I will put 0 here. When 1600 into I will write 7 0 0 7 6 jar 42, 7 1 jar 7 plus 4 means 11. So I will write 7. So 11,200. You get value 0 0. 7లో 2 పోతే 5, 2లో 1 పోతే 1. సో తక్కువ ఉంది కాబట్టి అగైన్ put here 0. I will write here 1600 into దీన్ని ఎలా చేయొచ్చు 1600 10 jar 16,000 అవుతుంది. అంటే బిలో నెంబర్ అంటే మల్టిప్లైడ్ విత్ 9 చేసామనుకోండి 0 0 9 6 jar 54, 9 1 jar 9, 9 plus 5 means 40. సో చాలు ఇంతవరకు. అంటే ఇక్కడ ఏమొస్తుంది 2.379, 2.379 అంటే ఇట్ ఈస్ నియర్ బై ఈక్వాలిటీ ఎలా రాయొచ్చు దీన్ని 2.38 రాయొచ్చు, 2.38. ఓకే, సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. So what we have to calculate here, simplest ratio చేయాలి. How to calculate the simplest ratio? లీస్ట్ వాల్యూ ఏదైతే వచ్చిందో వాటిని అన్ని వాల్యూస్ని వాటితో డివిజన్ చేయాలి. సో వాట్ ద లీస్ట్ వాల్యూ వి గాట్ హియర్, ఇక్కడ 0.68, ఇక్కడ 0.68 కాబట్టి the 0.68 is divided by 0.68, then you will get 1. 0.68 by 0.68, they will get 1 here. 2.38 by 0.68. Okay, so then calculate this one. 2.38 by 0.68 means 238 by, so 238 23,800 by 6,800. సో 0 0 0 మిగిలిందేమి
238 by 68. సో దీంతో చేస్తాం 68 238. సో 68 ఇంటూ, సో ఇక్కడ 2 చేశాను అనుకోండి, 2 8 jar 16, 2 6 jar 12 ప్లస్ 1, 2 6 jar 12 ప్లస్ 1 అంటే 136. ఓకే, I can write here 3 తో చేశాను అనుకోండి, 3 8 jar 24, 3 6 jar 18, 20. సో నియర్ బై, సో 3 2 0 4, 8లో 4 పోతే 4, 3 ఉంది అలాగే 3. సో ఐ విల్ పుట్ హియర్ 0. 68 3 ఆల్రెడీ మనకు వాల్యూ తెలుసు కాబట్టి 68 ఇంటూ 4 వేసామనుకోండి, ఓకే, ఆర్ 5 వేసామనుకోండి, 5 8 jar 40, 5 6 jar 30 ప్లస్ 4 340. అంటే వాట్ ద వాల్యూ we are getting here 3.5. సో ఇట్స్ వాల్యూ ఇస్ 3.5. ఓకే, సో నీకు ఆల్రెడీ రూల్స్ చెప్పేవాడు లాస్ట్ క్లాస్లో చెప్పా, లాస్ట్ వీడియోలో కూడా. లాస్ట్లో సింప్లెస్ట్ రేషియో హోల్ నెంబర్లో రాలేదు అంటే ఇక్కడ 1 1 ఇది ఓకే, కానీ ఇక్కడ ఆక్సిజన్కి వచ్చే కొద్దీ సింప్లెస్ట్ రేషియో ఈజ్ 3.5 వచ్చింది. వెన్ ద సింప్లెస్ట్ రేషియో ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్, రూల్ చెప్పా అక్కడ, దెన్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ద సింపుల్ ఇంటీజర్ లైక్ 2. 2తో మల్టిప్లై చేయాలని చెప్పా. అంటే 2తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే హోల్ నెంబర్ రాలా కాబట్టి. సో కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం, అన్నిటినీ 2తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లైడ్ ఆల్ విత్ సింపుల్ ఇంటీజర్ లైక్ 2 టు గెట్ simplest whole number ratio. Okay, so what the value we get here, 1 into 2 means 2, 1 into 2 means 2, 3.5 into 2 means 7. అంటే ఈ సింప్లెస్ట్ రేషియో ద్వారా హోల్ నెంబర్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, K is to CR is to O, simplest ratio. The K value we got 2, CR value we got 2, oxygen we got value 7. So what it indicates, K lu 2 ఉన్నాయి, number of potassium atoms will be 2, number of chromium atoms will be 2, number of oxygen atoms will be 7. So it is a empirical formula. So therefore from the given problem, the empirical formula of the given compound is K2Cr2O7. Okay, I hope you understand well. In the next class we are going to discuss about one more problem in the empirical and molecular formula, what the questions given in the in text. Okay, thank you.